హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే హెయిర్ బ్యాండ్ మేకింగ్ చూద్దామండి. ఓకేనా? చూడండి, క్లాత్ అండి, సాటిన్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇలా విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. ఓకేనా? విడ్త్ 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత చూడండి, ఒక చివర మడత వేసి ఇలా మడత పెట్టుకుని కుట్టుకోవాలండి ముందు ఒకవైపు. ఓకేనా? ఆ తర్వాత రెండో వైపు కూడా సేమ్. చూడండి, రెండో వైపు కూడా ఇలా మడత పెట్టుకోవాలండి. చూడండి, క్లాత్ ఒరిజినల్ సైడ్ చూసుకోవాలండి. ఓకేనా? రైట్ సైడ్ రాంగ్ సైడ్ క్లాత్ చూసుకొని ఇలా రెండు వైపులా కూడా మడత పెట్టుకుని కుట్టుకోవాలండి. చూడండి, కుట్టుకున్న తర్వాత ఇలా రాంగ్ సైడ్కి మడత పెట్టేసి ఇలా రెండు సెంటర్ మడత పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలండి చివరి వరకు. ఓకేనా? చూడండి, కుట్టు వేసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకొని ఇలా మనం కుట్టుకున్న క్లాత్కి పెట్టుకోవాలండి. పిన్ను పెట్టుకున్న తర్వాత అలా పిన్ను లోపల నుంచి తీస్తే మనకి క్లాత్ కుట్టు ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి మనకి రైట్ సైడ్ వచ్చి క్లాత్ పైకి వస్తుంది. చూడండి, ఇలా పైకి వస్తుంది. పిన్ తీసేసి తర్వాత ఇప్పుడు ఇది ఎలాస్టిక్ తీసుకోవాలండి. 8 ఇంచెస్. చూడండి, 8 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నానండి. తీసుకొని ఒక ముడి వేసుకోవాలండి పిన్కి. అంటే ఊడిపోద్ది కదా, ఈ చిన్న ఎలాస్టిక్ తీసుకున్నాను కదా, అందుకని ఇలా ముడి వేసుకొని పిన్నేస్కి ఇలా రబ్బర్ మనం కుట్టుకున్న క్లాత్ లోపలికి పెట్టాలండి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. లోపల పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా పిన్ ముడి విప్పేసుకొని పిన్ తీసుకోవాలండి. తీసేసిన తర్వాత ఈ రెండు ఎలాస్టిక్ చివర్లు ఉంటాయి కదా, అవి ఇలా ముళ్ళు వేసుకోవాలండి. ఒక 2-3 ముళ్ళు వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా ముళ్ళు వేసుకొని చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ముడి లోపలికి వెళ్ళిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం చివర్లు కుట్లు వేసుకున్నాం కదా, ఆ చివర్లు ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్లు ఒక దాని లోపలికి ఒకటి పెట్టాలండి. ఓకేనా? పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని తర్వాత మన హెమ్మింగ్ నీడిల్ ఉంటుంది కదా, దానిలో దారం ఎక్కించుకొని ఇలా కుట్టుకోవాలండి. రెండు వైపులా కలిసిపోకుండా చూడాలండి. ఒక సైడు రెండు చూడండి, ఇలా ఒకవైపు వేసుకున్న తర్వాత మళ్ళీ అటు సైడ్ కూడా వేసుకోవాలండి. రెండింటిని జాయింట్ చేయాలి. చూడండి, ఎడ్జెస్ని అలా జాయింట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. మిషన్తో వేస్తే కొంచెం అంటే నీట్గా కనిపించదండి. చూడండి, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.